ఫ్రెండ్స్ అందరికీ నేను నర్సరీ అయితే దింపించాను అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది నర్సరీ దింపాలనుకుంటే పైన చైనెట్ ఉండాలి. చైనెట్ ఉంటే మనకి నీడ అనేది పడుద్ది అనమాట. నీడ ఒకవేళ ఎండ పడదంటే మనం చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఆరకూడదు, వడబడకూడదు అనమాట మొక్క. అట్లాగే మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. స్ప్రింక్లర్లు ఉంటాయి అనమాట. స్ప్రింక్లర్లు కూడా లేవు, చైనెట్ వేస్తారన్నమాట. చైనెట్ కూడా లేదనమాట. అయితే నిన్న పొద్దాక ఎండ ఘోరంగా కొట్టేసింది. ఇక పొద్దాక తడిపేరు పడ్డాయి అనమాట. ఇది ఒకవేళ ఆరినా మొక్క పాడైపోయే అవకాశం ఉంటుంది, వడబడ్డా మొక్క పాడైపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దాకా వచ్చి చూసిపోతున్నారు, చేస్తాడా చేయడా అని. అన్న ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టపడ్డ వ్యక్తిని ఎప్పటికీ ఎల్లగొట్టాలనేది చూస్తారు. అది మనం ఎప్పటికీ అది సాధ్యం కాదు. మనం సాధించుతూనే ఉండాలి. ఎవడో ఏదో అనడాన్ని మనం బయటికి వెళ్ళిపోకూడదు. అది మన ఇంట్లో వాళ్ళ వరకు చెప్తేనే మనం బయటికి వెళ్ళిపోవాలన్నమాట. ఒకడు చెప్పి ఇంట్లో వాళ్ళని కూడా ఎల్లగొట్టేయాలని మాటలు చెప్పేసి నన్ను ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అది కానీ నేను ఏం పట్టించుకోను. నేను యాడికి వెళ్ళినా పని చేసుకుంటా, యాడికి వెళ్ళినా బతకడం కావాల్సింది అన్న. ఒకటి నేను ఒక్క నర్సరీలు చేస్తే ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ఆ కేదాగాడు ఉంటే నేను నర్సరీలు చేయడని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అన్న నువ్వెందుకు వెళ్ళటం, నేనే వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయాను, బయటకు వచ్చేసాను అనమాట. బయటకు వచ్చేసాను కూడా ఆ వ్యక్తి ఎప్పుడైతే వచ్చి చూసిపోతూ ఉంటాడో ఈ వ్యక్తి మళ్ళీ నన్ను ప్లానింగ్లో ఉన్నాడు అనమాట, ఎల్లగొట్టాలని. ఆల్రెడీ ఎల్లగొడదామనే ప్లానింగ్లో కూడా గీశారు. సరే చేసుకోండి, మీరు ఎట్లా చేసుకోండి. నేనైతే బయటకైతే వెళ్తున్నాను. మా వాళ్ళు అయితే నేను సోమవారం నుంచి స్టార్ట్ చేస్తున్నాను, బయట పనికి అయితే వెళ్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.